హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూసారు కదా. తనూజ గెలుపు మీద ఒకటే ఏడుపు. ఉమ్, పొద్దున తనూజ కుకింగ్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 గెలిచిందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే షార్ట్ అనేది పెట్టాను అనమాట. మిగతా ఏ ఛానల్ చూసినా సరే ఒకటే ఏడుపులు ఒకటే ఏడుపులు. డెమాన్ పవన్ డిజర్వ్ అని ఒకడు, ఆ, ముందుగా ఫిక్స్ అయిన విన్నర్ అని ఒకడు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అనమాట. ఎంత చచ్చిపోతున్నారు, ఇంత ఏడుపు ఏంటో నాకు అర్థం కావడం. ఆ? ఇప్పుడు తనూజ చేసిన వంటకాలు, తను చేసిన వంటకాలకి అప్రిషియేషన్స్ ఎన్ని తగ్గాయండి సీజన్ మొత్తం మీద? సీజన్ మొత్తం మీద చూసుకుంటే తన అప్రిషియేషన్స్ ఎన్ని ఉన్నాయి? తను ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సందర్భాలు ఎన్ని ఉన్నాయి? అలాంటిది కష్టపడి వంట నేర్చుకొని ఈ రోజు గెలిస్తే ఆ అమ్మాయి గెలుపు మీద ఏడుస్తారా? పిచ్చి బుద్ధి ఉందామన్నా కొంచెం అన్నా బుద్ధి జ్ఞానం ఎక్కడ ఉంది మీకు? గెలుపుని రిసీవ్ చేసుకోవడం నేర్చుకోండి, గెలుపుని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి వాగులు బాగా దయచేసి. ఆ ముందుగా ఫిక్స్ అయిన విన్నర్ అని ఒకడు, డెమాండ్ పవన్ డిజర్వ్ తనూజ మోసం చేసి గెలిచారని ఒకరు, మోసం కావాలని గెలిపించారని ఇంకొకడు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారనమాట. నాకు చాలా కోపం వచ్చింది, చాలా చిరాకేసింది అనమాట. అంటే ఇదే డెమాండ్ పవన్ గెలిచింటే ఇలా మాట్లాడేవాళ్ళ, ఇలా మాట్లాడేవాళ్ళ కాదు కదా. గెలుపు ఎవరికైనా గెలిపే, దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి దయచేసి. అంతేగాని అడ్డమైన కామెంట్లు చేయకండి. చాలా వీడియోల కింద కామెంట్లు చూశాను అనమాట, అందుకే నాకు కోపం వచ్చి వీడియో చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోతో ఆపేద్దాం అనుకున్నాను, ఒక షార్ట్ తో, కానీ తప్పట్లేదు. వీళ్ళందరి కామెంట్స్ చూసిన తర్వాత నాకు వీడియో చేయాలనిపించింది ఇమీడియట్ గా, అందుకే చేస్తున్నాను. దయచేసి విజయాన్ని విజయంగా చూడనివ్వండి, ఆస్వాదించనివ్వండి, ఆనందించనివ్వండి. అంతేగాని దయచేసి అడ్డమైన కామెంట్లు చేయకండి. ఇట్స్ ఇస్ హంబుల్ రిక్వెస్ట్.